ఈ మూమెంట్ని రాజకీయ శక్తిగా వారు మార్చుకోగలుగుతారా? హలో అండి, ఒక భారతదేశ పౌరుడిగా మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఒక జెన్జీ మూమెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియపరచాలని ఆశపడుతూ ఉంటున్నాను. సో ఇంత పెద్ద మూమెంట్ జరుగుతున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన భారత పౌరుడిగా స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక ఆ యాక్టివిటీ మీద నేను కూడా స్పందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటిదంటే ఇప్పుడు ఒక జెన్జీ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అదే ఆ జెన్జీ మూమెంటే ఇప్పుడు బీజేపీ పార్టీగా, కాక్రోచ్ జనతా పార్టీగా అది రూపాంతరం పొంది ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థ మీద, దేశం ఆ సిస్టమ్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలుగా నీట్ పేపర్ తరచూ లీక్ అవ్వడము, ఇంకా సెంట్రల్ కామన్ ఎగ్జామ్స్ లాంటివి ఎగ్జామ్స్లో అక్రమాలు జరగడము, తర్వాత ఆ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, నిరుద్యోగం విషయంలో, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కొరత విషయంలో, వీటన్నిటినీ ఆ అంశాలను ఆధారం చేసుకొని యువత, జెన్జీ నేటి యువత వాయిస్ని రేస్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. సో దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దేశద్రోహులుగా వారిని చిత్రీకరిస్తూ ఉంటున్నారు. అయితే అవన్నీ పక్కన పెడితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో మీ ముందుకి ఒక 2 విషయాలు. ఒకటి, వారి సానుకూలతలు ఏంటిది, పాజిటివ్స్ ఏంటిది, వారికి ఉన్న నెగిటివ్స్ ఏంటిది. ఎందుకంటే ఆ మూమెంట్ని నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, సిస్టమ్ని ప్రశ్నించాలి. సిస్టంలో భయంకరమైన అవకతవకలు జరుగుతున్నాయి, ప్రశ్నించే వారు లేకనా జరుగుతుంది. ప్రశ్నించే గొంతుకులను వారు పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, వాళ్ళు లేకుండా చేసేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో జెన్జీ మూమెంట్, ఈ యువత ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తుందో అప్పుడే వీటన్నిటికీ చెక్ పెట్టగలుగుతారన్నది మనకి చరిత్ర చెబుతుంది. అనేక దేశాల్లో, నేపాల్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మనము యువత తిరుగుబాటు, ఆ జెన్జీ మూమెంట్ మనం చూసాం. ఇది భారతదేశంలో కూడా రావడం శుభపరిణామం అని నేను భావిస్తూ ఉంటున్నాను. సో సానుకూలతలు ఏంటిదంటే వారికి ఉంటున్న పాజిటివ్ అంటే వారి స్ట్రెంగ్త్ ఏంటిదంటే యువత సమస్యలను ముందుకు తీసుకొచ్చింది వాళ్ళు. సో యువతకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఒకటి, నిరుద్యోగం, పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు, ఉద్యోగ అవకాశాల్లో కొరతలు ఉండడం. ఈ అంశాలను ఒక గొంతుకగా తీసుకొని పబ్లిక్లోనికి చాలా స్పష్టంగా వారి వాయిస్ రేజ్ చేస్తూ వారి పాజిటివ్లో 2వ పాయింట్ ఏంటంటే యువతను ఆకర్షించగలిగింది. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది యువతను చేరుకుని వారు భాగస్వాములుగా పెంచుకున్నారు. మూమెంట్లోనికి అనేకులని ఆకర్షించగలిగినారు. తర్వాత వినూత్న ప్రచార విధానం వారిది ఏంటిదంటే మీమ్స్ ద్వారా వ్యంగ్యంగా మాట్లాడడం, లేదంటే మరియు డిజిటల్ ప్రచారం ద్వారా రాజకీయ మరియు సామాజిక అంశాలపై చర్చను ప్రోత్సహించింది. సో ఒక వినూత్నమైన ప్రచార విధానాన్ని వారు ఎంచుకున్నారు, అది వారికి ప్లస్. 4వదిగా విద్యా వ్యవస్థ సమస్యలపై దృష్టి సారించింది. అంటే పరీక్ష లీకులు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించింది. అంటే అవేర్నెస్ క్రియేట్ చేసింది. సో దట్ అందరికి అర్థం కావాలి, అందరూ దాన్ని సీరియస్గా తీసుకోవాలని. సో 4 పాజిటివ్లు. 1, యువత సమస్యలు ముందు తీసుకొచ్చింది. 2, యువతను ఆకర్షించగలిగింది. 3, వినూత్నమైన ప్రచారం. 4, విద్యా వ్యవస్థ లోపాలపై దృష్టి సారించింది. ఇకపోతే నెగిటివ్స్, ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ ఉంటాయి. సో నేను చెబుతున్నాను వారిని విమర్శించడం కాదు, కానీ ఈ నెగిటివ్స్ ని వారు పాజిటివ్స్ గా మార్చుకొని ఇంకా దృఢంగా, ఇంకా బలంగా వారు మూమెంట్ ముందుకెళ్లాలని కోరుతూ నేను ఈ విషయాలను ముందు తీసుకొస్తున్నాను. సానుకూలతలు ఏంటిదంటే మొట్టమొదటిగా స్పష్టమైన సంస్థాగత నిర్మాణ లోపం ఉంది వారిలో. అంటే ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీ మాదిరిగా ఒక బలమైన నాయకత్వం, లేకపోతే స్థానిక కమిటీలు, వ్యవస్థీకృత నిర్మాణం గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఏమి కనిపించట్లేదు అని విమర్శలు వస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ నేను సోషల్ మీడియాలో వింటున్నాను కనుక నా అభిప్రాయాన్ని ఇలాగ నేను నోట్ చేసుకొని తీసుకొచ్చాను. 2వదిగా సోషల్ మీడియాపై ఎక్కువగా అధికంగా ఆధారపడటం. అర్థమైందిగా, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ స్ట్రెంత్ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ సోషల్ మీడియా మీదనే ఎక్కువగా ఆధారపడడం. సో ఆధారపడితే మంచిదే, కానీ దాన్ని వారు రాజకీయ ప్రభావంగా, ఈ మూమెంట్ ని ఒక రాజకీయ శక్తిగా వారు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలరా, మార్చుకోగలరా అన్నది ఒక సందేహం. 3వ విషయము వారి నెగటివ్స్ లో భాగంగా దీర్ఘకాలిక కార్యాచరణ లేకపోతే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడమే అని పెద్దలు అనలిస్టులు చెప్పడం నేను గమనిస్తూ ఉంటున్నాను. సో సమస్యలను ఎత్తి చూపే విషయంలో చురుకుగా ఉన్నప్పటికీ వాటి పరిష్కారాల విషయంలో సమగ్రమైన విధానాలు, ఇలా చేస్తే దీనికి పరిష్కారం వస్తుందని వాళ్ళు ఆ సొల్యూషన్స్ని ఇవ్వలేకపోవడము వాళ్ళకు ఒక నెగిటివ్ ఒక ఆస్పెక్ట్గా ఉంది. సో దాన్ని కూడా మనం గ్రహించాలి. 4వదిగా స్థిరత్వంపై సందేహాలు. అంటే ఈ మూమెంట్ ఎంతవరకు సాగుతూ ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనే సందేహాలు చాలా మటుకు ప్రజల్లో ఉన్నాయి.
మేధావుల్లో ఉన్నాయి. సో ప్రజా మద్దతుని అలాగనే కొనసాగించుకుంటారా, ప్రజా మద్దతు కూడా కొనసాగుతుందా అన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఏదైనా ట్రెండ్ కావచ్చు, ఏదైనా మూమెంట్ కావచ్చు, కొన్ని రోజుల వరకు అలా సాగుతుంది. ఆ తర్వాత మనకు తెలుసు సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే అది కొన్ని రోజుల వరకే, ఆ తర్వాత మళ్ళీ ప్రజలందరూ మర్చిపోతారు. మరి వీరి విషయంలో ఈ మూమెంట్ కూడా మరి అలాగనే ఉంటుందా లేదా కొనసాగించబడుతుందా మనకు తెలియదు. కనుక సమగ్రంగా చెప్పాలంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన బలం యువతలో ఉన్న అసంతృప్తిని ఒక ఉద్యమంగా వారు మార్చుకున్నారు. ప్రధాన సవాలు మాత్రం సోషల్ మీడియా ఉద్యమం నుంచి వారు ఒక స్థిరమైన రాజకీయ శక్తిగా వారు ఎదుగుతారా అన్నది ఒక ప్రధానమైన సమస్య కావచ్చు, ప్రశ్న కావచ్చు. సో దీనిపై మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియపరచండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. సో కాక్రోచ్ జనతా పార్టీ యువతలో ఉన్న సమస్యలను ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్లగలిగినారు. అది వారి బలం, వారి బలహీనత. ఈ మూమెంట్ని రాజకీయ శక్తిగా వారు మార్చుకోగలుగుతారా అన్నది ఒక సవాలు, ప్రశ్న. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియపరచండి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ మూమెంట్, జెన్జీ మూమెంట్ ఇంకా ఉధృతంగా ముందుకు సాగాలని, సిస్టమ్ని ప్రశ్నించాలని, సిస్టమ్ ప్రక్షాళన చేయబడాలని. ఎడ్యుకేషనల్ మినిస్టర్ నా కుమార్తె కూడా నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు లీక్ అయింది. మేము కూడా అందులో విక్టిమ్సే, నా ఫ్యామిలీ నేను కూడా బాధితులమే అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కనుక వారు ఖచ్చితంగా మినిస్టర్ గారు రిజైన్ చేయాలని మేము కూడా కోరుతూ ఉంటున్నాం. సో టీజేపీ మూమెంట్, జెన్జీ మూమెంట్ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నా ఈ అభిప్రాయాన్ని ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాలు ఉంటే నాకు తెలియపరచండి.